నాణ్యమైన విద్యను అందించడం కోసమే ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని మారుస్తామన్నారు. ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలన్నారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం ఈ ప్రభుత్వ స్కూళ్ళను గురుకుల పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేయడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లని ఏర్పాటు చేస్తాం. ఇందులో ప్రధానంగా ఈ రోజున 4 స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. పెద్దదగడ, పెద్దమరూరు, సింగోటం, కొండూరుకోటం అంటే వరుసగా అన్ని స్కూళ్ళకు ఈ స్కూళ్ళకు అవసరమైనటువంటి అవసరాలు మొత్తం అంటే తాగునీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లైట్లు, ఫ్యాన్లు, దీంతో పాటుగా చెప్పేటువంటి విద్యార్థులు టీచర్స్ని కూడా పిల్లల్ని పొద్దున్న 7 గంటలకు రప్పించి సాయంకాలం 7 గంటల వరకు స్కూల్లో ఉంచి 7 నుంచి 10 వరకు ఉదయం పూట, సాయంకాలం 4 నుంచి 7 వరకు ఈ ప్రభుత్వ టీచర్స్ లేని సమయంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు వాళ్ళకు కొంత జీతభత్యాలు ఇచ్చేది ఏర్పాటు చేస్తూ అన్నీ కూడా అంటే కంప్యూటర్ సౌకర్యంతో పాటుగా అన్ని ఏర్పాటు చేసి ఏమాత్రం ఈరోజు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయటకు పంపిస్తూ ఉన్నారు పిల్లల్ని. పేదవాళ్ళు అప్పుల పాలై వాళ్ళను అప్పుల బాధ తప్పించడం కోసం మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ తెప్పడం కోసం నాకున్న నిధులు, ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను వేరే దేని ఖర్చు పెట్టలేదు, కేవలం చదువు కోసం, విద్య కోసం ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే స్వచ్ఛంద సంస్థలు తీసుకొస్తూ ఉన్నాం. అట్లాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంటుంది, సిఎస్ఆర్, ఆ సిఎస్ఆర్ ఫండ్ తెప్పించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కలగలిపి అన్ని బస్సులు ఏర్పాటు చేసి ఏమాత్రం కార్పొరేట్, ప్రైవేట్ విద్య తగ్గకుండా అంతకంటే బెటర్ ఉండే పద్ధతిలో ఆలోచిస్తూ దానికి శ్రీకారం చుట్టడం జరిగినప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. ఇది కంటిన్యూ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రతి స్కూల్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్సు, ప్రజాప్రతినిధులు, అందరి నాయకులు అందరూ కలిపి సమిష్టిగా కూడా ఒక సమీక్షా కార్యక్రమాలు ప్రతి స్కూల్లో మీటింగ్లు ఏర్పాటు చేస్తాం.